నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని తాకే అందమైన కథ. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెలవంక తొంగి చూసింది. 7వ భాగం. రామ్ విసురుగా మైథిలిని అక్కడ ఉన్న సోఫాలోకి తోశాడు. వాళ్ళిద్దరూ మైథిలి ఆఫీస్ రూమ్లో ఉన్నారు. అప్పటికే అర్ధరాత్రి కావస్తూ ఉండడంతో అందరూ ఎవరి క్యాబిన్లలో వాళ్ళున్నారు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ రిసార్ట్ ఓనర్వి కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ ఉద్యోగివి. హౌ కెన్ యూ డూ దిస్? ఆ నిశ్శబ్దంలో అతని కంఠం ఖంగుమంటూ కోపంగా ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఆమె మౌనంగా అతని వైపు కన్నార్పకుండా చూస్తోంది. ఎదురుగా నిలబడి జేబుల్లో చేతులు పెట్టుకుని తన వైపే తీక్షణంగా చూస్తున్నాడు అతను. ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుంటున్నాడని బిగిసిన అతని దవడ కండరం చెప్తోంది. మొహానికి కప్పుకున్న మర్యాద అనే ముసుగును తీసేసి నిలబడిన అతను సూటిగా చూడడానికే భయం వేసేలా ఉన్నాడు. అయినా చాలా అందంగా ఉన్నాడు. మంచి కన్నా చెడు మనుషుల్ని తొందరగా ఆకర్షిస్తుందంటారు. అందుకేనా తను అతని వైపు ఆకర్షించబడుతోంది? చప్పున తప్పుదోవ పడుతున్న ఆలోచనల్ని బలవంతంగా అణుచుకుంది. నీ వివరణ కోసం ఎదురు చూస్తున్నాను ఇక్కడ. దయచేసి నీ కలల ప్రపంచంలో నుంచి బయటకొస్తావా? గొంతులో వెటకారం ధ్వనిస్తుండగా అడిగాడు రామ్. అతనిలో సహనం చచ్చిపోతోంది. అతను దేని గురించి మాట్లాడుతున్నాడో ఆమెకి బాగానే అర్థమైంది. అయినా ఏమీ తెలియనట్టుగా చూసింది అతని వైపు, ఇంతింత పెద్ద కళ్ళని మరింత విశాలంగా చేసి. అతను క్షణంలో 10 వంతు కాలం తడబడ్డాడు ఆమె అమాయకమైన చూపుకి. ఆమె గమనించేలోపుగా సర్దుకున్నాడు. ఏమీ తెలియనట్టుగా చూస్తే నువ్వు చేసిన తప్పు సరైపోతుందనుకుంటున్నావా? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? అప్పటికి కొంచెం సర్దుకుని నెమ్మదిగా అడిగింది మైథిలి. ఈ రాత్రి రెస్టారెంట్లో జరిగిన దాని గురించి అడుగుతున్నాను. కామ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. ఏం జరిగింది? నెమ్మదిగా సోఫాల నుంచి లేస్తూ అడిగిందామె. ఎప్పుడూ కోపానికి కానీ ఆవేశానికి కానీ లోను కాని మైథిలి ఆ క్షణంలో బద్దలవ్వబోయే అగ్నిపర్వతంలా ఉంది. రామ్ చేసిన మోసం ఇంకా జీర్ణించుకోలేకపోతోందామె. ఈ రిసార్ట్కి తాత్కాలిక ఓనర్ అతనే అని తెలిసినంత మాత్రాన ఏం చేసుండేవారు తమందరూ? అతని ప్రాపకం కోసం పాకులాడి లేనిది ఉన్నట్టుగా చూపిస్తారనుకున్నాడా? అంత బాధ్యత లేని వాళ్లలా కనిపించారా? లేక స్టాఫ్ అంతా మోసం చేసేవాళ్ళు అనుకున్నాడా? ఇతనికి తామెవరో తెలీదు సరే, కానీ సాగర్ అసలు తనకి కనీసం ఇంత చిన్న హింటు కూడా ఇవ్వకుండా స్టాఫ్ అందరినీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టాడో బహుశా ఊహించను కూడా లేడనుకుంటా. అతన్ని తన బాస్ కన్నా ఒక మంచి స్నేహితుడిగా భావించింది. అతను తమని వెన్నుపోటు పొడిచినట్టుగా ఫీల్ అయిందామె. అప్పుడు గమనించాడు రామ్ ఆమె మొహంలో భావసంచలనం. అయినా పట్టించుకునే స్థితిలో లేడతను. ఈ రిసార్ట్ రెస్టారెంట్ కేవలం గెస్ట్ల కోసం మాత్రమే. బయట వ్యక్తులని డిన్నర్కి ఎలా అనుమతించావు? కఠినంగా అడిగాడు. వాళ్ళు ఫ్రీగా తిరగలేదు, డబ్బులు పే చేశారు. కోపంగా అంది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అయినా నీలాంటి వాళ్ళకి డబ్బు తప్ప ఏది ముఖ్యం కాదు. కానీ ఇది రిసార్ట్ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. వచ్చిన గెస్ట్ల ప్రైవసీకి సంబంధించిన విషయం. ఐ థింక్ నీ పీత బ్రెయిన్కి అర్థం కాదనుకుంటా. విసురుగా ఆమెకి దూరంగా వెళ్తూ గట్టిగా అన్నాడు. అతని మాటలు వాడి ముళ్ళలా గుండెల్లో గుచ్చుకుంటుంటే కళ్ళలో నుంచి నీళ్లు కాదు రక్తం కారుతున్నట్టుగా అనిపించింది మైథిలికి. అది అడగడానికి మీరెవరు? సాగర్ రిసార్ట్ నడిపే బాధ్యతని నా మీద పెట్టి వెళ్ళాడు. దాని బాగు కోసం ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కుని ఇచ్చాడు, రోషంగా చెప్పింది. నేను మాట పూర్తి చేయలేదు రామ్. మీరు? రెట్టించింది మైథిలి. ఇద్దరూ పొట్టేళ్లలా తలలు రెండు ఢీకొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆవేశంగా ముందుకి అడుగు వేశారు. నీకు నేనెవరో సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు చేసిన పనికి నిన్ను ఇప్పుడే జాబ్లో నుంచి పీకేసే అధికారం నాకుంది, పొగరుగా అన్నాడు రామ్. నిజమే, నీలాంటి వాళ్ళు అంతటి హోదాలో ఉన్నది అధికారం కోసం అనుకుంటారు తప్పించి తమ కింద పనిచేసేవారికి తాము జవాబుదారీ అనే కనీసపు సంస్కారం కూడా ఎరగరు, చీత్కారంగా చూస్తూ అంది. అంతవరకు అతనితో అంత అసహ్యంగా తృణీకరిస్తున్నట్టుగా ఎవరూ మాట్లాడలేదు. తనంటే చాలామందికి అయిష్టమని తెలుసు అతనికి. కానీ అదంతా వ్యాపారంలో ఒక భాగమని సరిపెట్టుకున్నాడు. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలతో పని లేకుండా గడిపాడు ఇన్నేళ్లు. కానీ ఇప్పుడు మైథిలి కళ్ళలో తన పట్ల కనిపిస్తున్న ఏహ్యభావాన్ని మాత్రం అతను భరించలేకపోయాడు. అతని మొహం కోపంతో జేవురించింది. ఆవేశాన్ని బలవంతంగా అణుచుకోవడానికి ప్రయత్నించాడు. వ్యాపారం మాట మీద జరగదు మిస్ మైథిలి.
మీ దగ్గర దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే చూపించండి గంభీరంగా అన్నాడు. అతనిలో హఠాత్తుగా వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతూనే సమాధానం చెప్పలేనట్టుగా నిస్సహాయంగా చూసింది అతని వంక. సముద్రమంత లోతైన అతని మనసులో ఆ క్షణం రగులుతున్న బడిబాగ్ని గురించి ఆమెకి తెలియదు. తెలుసుంటే అతన్ని ఛాలెంజ్ చేయడానికి సాహసించేది కాదు. ప్రత్యర్థుల్ని చాలా నిర్దాక్షిణ్యంగా నామరూపాలు లేకుండా చేస్తాడని ఆమెకి తెలిస్తే అతన్ని ఢీకొట్టడానికి బహుశా కొంచెం ఆలోచించేదేమో. కానీ ఆమె ప్రపంచం చాలా చిన్నది. తన ఉద్యోగం, కుటుంబం అవే ఆమెకి తెలిసినవి. రామ్ రాకకు పూర్వం అంతా సుజావుగా సాగిపోయింది. ఇదిగో ఇప్పుడు ఏదీ సవ్యంగా లేదు. ఆమెకి కడుపులో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. ఆమె దగ్గర అటువంటి డాక్యుమెంట్స్ ఏమీ లేవని తెలుసు అతనికి. ఆమెకి తన స్థానం గుర్తు చేయడానికే అలా అన్నాడతను. ఏ రకమైన అధికారం లేకుండా సొంత నిర్ణయం తీసుకుని రిసార్ట్ రెప్యుటేషన్ని రిస్క్లో పడేసినందుకు మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నట్టుగా రేపు మీకు నోటీస్ అందుతుంది. 3 నెలల నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను మరీ అంత మానవత్వం లేనివాడిని కాదు. యూసీ విజయ గర్వంతో చిన్నగా నవ్వుతూ అన్నాడు. ఆమె కంట్లో నుంచి ఒక కన్నీటి బొట్టు చెంప మీదుగా కిందికి జారింది. అతని గుండె నలిగిపోయినట్టుగా అయింది. ఆమెని దగ్గరగా తీసుకుని ఓదార్చాలనిపించింది. తమాయించుకున్నాడు. ఆమె మౌనంగా తలుపు వైపు నడిచింది. హఠాత్తుగా ఆ గదిలో మంచు కన్నా శీతలమైన గాలి వారిద్దరినీ చుట్టుకోవడం ప్రారంభించింది. అదేమీ పట్టించుకొని మైథిలి విసురుగా తలుపు తెరవడానికి ప్రయత్నించింది. తెరుచుకోలేదు. 2 క్షణాలు కళ్ళు మూసుకుని తెరిచి తిరిగి ట్రై చేసింది. అయినా ఉపయోగం లేకపోవడంతో నిస్సహాయంగా తన భుజం మీద నుంచి తల తిప్పి రామ్ వైపు చూసింది. అతనికి ఈ విషయం అర్థమైంది. ఇంతలో గదిలో వస్తున్న మార్పుని గమనించారిద్దరు. రామ్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్, జీన్స్ వేసుకుని ఉండడంతో చలిని తట్టుకోగలుగుతున్నాడు. కానీ మైథిలి ఆ రోజు చీరలో ఉంది. చలికి పళ్ళు కటకటలాడుతున్నాయి ఆమెకి. కొంగుని భుజం చుట్టూ నిండుగా కప్పుకుంది. అయినా చలికి తట్టుకోలేకపోతోంది. ఆమె శరీరం సన్నగా వణకడం అతనికి స్పష్టంగా తెలుస్తోంది. సాయంకాలం వాతావరణం కొద్దిగా వేడిగా ఉందనిపించడంతో అతను జర్కెన్ వేసుకోలేదు. మైథిలి చేతులను తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా రుద్దడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె తన చేతులని విసురుగా వెనక్కి లాక్కుంది. అతను చిన్నగా తల విదిలించి తను ప్రయత్నించాడు డోర్ తెరవడానికి. లాభం లేకపోయింది. ఆత్మకి నచ్చని పని జరిగిందని మాత్రం అతనికి అర్థమైంది. అదేమిటో ఎలా తను తెలుసుకోవడం? 1 నిమిషం ఆలోచించాడు. స్టాప్ ఇట్ అన్నాడు గట్టిగా. మైథిలి వింతగా చూసింది అతని వంక. అతను అన్నది తనని కాదని అర్థమైంది ఆమెకి. కానీ ఆత్మ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో రామ్ మరొకసారి తన వంతు ప్రయత్నం చేశాడు. నువ్వు ఇలాగే చేస్తే నీకు సహాయం చేయడానికి నేను కానీ మైథిలి కానీ బ్రతికుంటాం. త్వరలోనే నీకు కంపెనీ ఇచ్చేలా ఉన్నాం ఇక్కడ. అలా గాలిలోకి ఎటో చూస్తూ మాట్లాడడం అతనికి చాలా ఇబ్బందిగా అనిపించినా అలా చేయడం తప్ప వేరే దారి కనిపించలేదు. మైథిలి ఆశ్చర్యపోయేలా గదిలో వాతావరణం ఒక్కసారిగా మామూలైపోయింది. అతను మెల్లగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే మైథిలి తలుపు దగ్గరికి పరుగున వెళ్ళి లాగి చూసింది. తెరుచుకోలేదు. ఆమెకి ఏడుపు వస్తోంది. రామ్ సమక్షంలో మరొక్క నిమిషం నిలబడడం కూడా ఆమెకి ఇష్టం లేదు. రామ్ లాంటి సున్నితత్వం లేని పొగరుబోతుతో తనకి ఎటువంటి సంబంధం ఉండకూడదు. 3 నెలలు కాదు, 3 నిమిషాలు కూడా తనిక్కడ ఉండదు. ఇప్పుడే తన బట్టలు ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది గట్టిగా నిర్ణయించుకుంది. ఆ ఆలోచన మనసులో మిగిలిన మరుక్షణం గాలి వీచడం మొదలైంది. రామ్ తూలకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండగా వెనక నుంచి ఎవరో తోసినట్టుగా విసురుగా ముందుకు తూలి రామ్ మీద పడింది మైథిలి. అదుపు తప్పి ఇద్దరూ కార్పెట్ మీద పడ్డారు. రామ్ చేతులు అతని ఆలోచనతో సంబంధం లేకుండానే ఆమెని గట్టిగా చుట్టుకుని దగ్గరికి లాక్కున్నాయి. ఆమె ఆసరా కోసం అతని భుజాలపై తన చేతిని ఆనించి భయంతో గట్టిగా పట్టుకుంది. నీ ఫ్రెండ్ నా అంత సాఫ్ట్ కాదు. కోపం తెప్పిస్తే ఊరుకోదు. నీ మనసులో మిగిలిన ఆలోచన ఏంటో నాకు తెలియదు, కానీ దాన్ని ఆపు, లేకపోతే రాత్రంతా ఇదే శిక్ష మనకి. పెదవులు బిగించి గట్టిగా చెప్పాడు. నిజంగానే శిక్షలా ఉందతనికి. మైథిలి శరీరపు పరిమళం అతన్ని వివసుడిని చేస్తోంది. ఆమెని అలాగే మరింత దగ్గరగా హత్తుకోవాలని, తన పెదవులతో ఆమె పెదవులను తాకాలని, ఇంకా ఏవేవో కోరికలు అతన్ని చుట్టుముడుతుంటే దాన్ని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది అతనికి. మైథిలి పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. రామ్ బలమైన చేతులు ఆమెకి రక్షణ కవచంలా అనిపించాయి. అలా అతని కౌగిలిలో ఎప్పటికీ ఉండిపోతే ఎంత బావుండును అనిపించింది. నెమ్మదిగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది.
సూదంటు రాళ్లలాంటి ఆ కళ్ళు ఆమెని తమలో కలిసిపోమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి. నాలుక కొసతో ఎండిపోయిన తన పెదవులను తడి చేసుకుంది మైథిలి. అదే ఆమె చేసిన తప్పు. అంతవరకు ఎంతో కంట్రోల్డ్గా ఉన్న రామ్ ఆమె లేత గులాబీ రంగు నాలుక కొస చూడగానే తాను మర్చిపోయాడు. అంతవరకు ఎంతో టెన్షన్తో నిండిన ఆ గదిలో వాతావరణం ఒక్కసారిగా మామూలు స్థితికి రావడం ఇద్దరూ గమనించలేదు. అంతవరకు తామిద్దరూ పందెం కోళ్లలో కొట్టుకున్నారన్న విషయం కూడా గుర్తులేదు వాళ్ళకి. అతని చేతులు ఆమె నడుము చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె పెదవులు అతని పెదవుల స్పర్శ కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాయి. అతను నెమ్మదిగా ఆమె తల వెనుక తన చేతులను ఉంచి మృదువుగా కిందకి వంచాడు. మైథిలి గట్టిగా ఊపిరి బిగించి కళ్ళు మూసుకుంది. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వినండి, వింటూనే ఉండండి.